మన పూజా మందిరంలో 2 రోజుల కన్నా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన నీటిని ఎప్పుడూ కూడా మన పూజా మందిరంలో ఉంచకూడదండి. దేవతలకి సమర్పించిన నైవేద్యం ఎక్కువ కాలం పూజా మందిరంలో ఉంచకూడదు. వాటిని వీలైనంత త్వరగా మనం ప్రసాదంలా స్వీకరించాలండి. ప్రసాదం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించి ముందుగా మనము కొంచెం ప్రసాదాన్ని తీసుకొని మిగతా ప్రసాదాన్ని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పంచిపెడితే చాలా మంచిదండి. దేవుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఎక్కువ కాలం అలానే వదిలేయకూడదండి. అంతేకాకుండా మన పూజా మందిరంలో ఎప్పుడూ కూడా స్టీలుకి సంబంధించిన వస్తువులని అస్సలు ఉపయోగించమాకండి. ఎందుకంటే స్టీలు అంటే ఇనుము కాబట్టి, ఇనుము అంటే శనికి సంబంధించిన లోహము. అందుకోసం పూజా మందిరంలో ఎప్పుడూ కూడా స్టీలు వస్తువులని అస్సలు ఉపయోగించవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.